ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం సుఖవంతమని అన్ని బస్సుల మీద రాసి పెడతారు. ఇక బస్సు లోపట కూడా డ్రైవర్లు ఫోన్ మాట్లాడుకుంటా బస్సు నడపరాదు, ఓవర్టేక్ చేయొద్దని కూడా రాసి పెడతారు. అట్లనే రహదారి భద్రత వారోత్సవాలు జరిగినప్పుడు సుధం మస్తు ముచ్చట్లు చెప్తుంటారు ప్రయాణికుల సేఫ్టీ గురించి. కానీ ఈ బస్సు డ్రైవర్లు అవన్నీ మర్చిపోయినట్టున్నారు. వాళ్ళు ఏం చేసిండ్రో చూడుండ్రోలా. బైక్ రేసింగ్లు కారు రేసింగ్లు పెట్టుకున్నట్టే బస్సు రేసింగ్లు సుతం పెట్టుకోవాలనుకున్నారో ఏందో గాని రోడ్డు మీద చూసిన రానుల్లా డ్రైవర్లు ఆర్టీసీ బస్సులను ఎట్లా రుబ్బడిగా నడిపిస్తున్నారో. మళ్ళీదేదో పెద్ద హైవే సుతం కాదు, కానీ పక్క పొంటి ఓనిచ్చుకుంటా పోటీకి ఎగబడ్డారు. అయితే బస్టాండ్లకు ముందుగాల్లో పోయి కలెక్షన్ ఎక్కువ కొట్టాలనుకున్నారో లేకపోతే ఎట్లా నడిపినా మమ్మల్ని అడిగేదేవలని నిర్లక్ష్యంగా చేసినరో తెలియదు గాని ముచ్చటగా 3 బస్సులతోని స్టంట్లు వేసుకుంటా మస్తుగా పోటీ పడ్డారు గిట్లా. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కెంచి జమ్మికుంట పోయే రూట్లో జరిగింది ఇది. గిల డ్రైవింగ్ చూశానికే గింత డేంజర్గా ఉన్నదంటే పాపం బస్సులున్నోళ్ళైతే బతికుంటే బల్సాకైన దీన్ని బతికుండొచ్చని మస్తు గుబులు పడ్డరు కావచ్చు. రోడ్డు మీద పోయేటప్పుడు బండికి నడమ 50 ఫీట్ల దూరం ఉండాలని తాటికాయంత పెద్ద పెద్ద అక్షరాలు రాస్తారు బస్సుల మీద. కానీ గవేం మాకు వట్టయన్నట్టే ఆగమాగం నడిపిండ్రుల్లా బస్సులను. ఇక ఇదంతా ఎన్కో పొంటొచ్చటోళ్ళలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టే వరకు మస్తు వైరల్ అవుతున్నది. ఇక ఈ ముచ్చట మీద అటు ఆర్టీసీ ఆఫీసర్లు సుతం బగ్గనే గరమైనరట. ఆర్టీసీల ప్రయాణం సురక్షితమనే రాతల వరకే ఉన్నట్టున్నాయి. బస్సులను అడ్డదిడ్డం నడిపి ప్రయాణికుల పానాలతోని చిలగాటమాడెగిసొంటి ఆర్టీసీ డ్రైవర్లను ముందుగాల కొలువులకెంచి డిస్మిస్ చేయాలని అనబట్టిండ్రు. ఈ వీడియో చూసిన చాలా మంది పబ్లిక్ చూడాల మరి గిల మీద ఆర్టీసీ ఆఫీసర్లు ఏమైనా యాక్షన్ తీసుకుంటారో లేకపోతే ఉత్తగానే మందలిచ్చి ఇడ్సబెడతారో.